to take stands against government of the day. అంటే గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడేకి హక్కు ఉండాలా, వాళ్ళని సపోర్ట్ చేసే హక్కు కూడా రెండు ఉండాలా. లేకపోతే పరిస్థితి కష్టం అయిపోతుంది. బిజినెస్ సేఫ్ గార్డ్ చేసేదానికి మిగతాన్ని ఇగ్నోర్ అవుతాయి. they'll be overlooked. ఆనెస్ట్ బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా సైలెంట్గా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇది మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇట్లాగే ఉంది. ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే సెంట్రల్లో అయినా అంతే, ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ మారిన కూడా అట్లాగే ఉంటుంది. సో దిస్ ఈజ్ something we need to solve. We need to find solution. How to ensure businesses are law-abiding without exposing them to harassment if they don't share same political views. ఈ క్వశ్చన్కి ఇంకా నాకు ఆన్సర్ దొరకలేదు. I'm still looking for the answer. Coming to main point. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిషన్కి వచ్చాను ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐఎమ్ సపోజ్ టు డూ. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి, చెప్పేదానికి, టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్టివ్. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ సెంటర్. బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ ద స్టేట్. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్ముని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. లాంగ్ కెరీర్లో ఇవి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగడుతూ అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ ఎ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను. గమ్ముని కూర్చోవాలంటే అది చాలా కష్టమైన పని నాకు. ఇంతకుముందే